న్యూస్ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులను శిక్షణ కార్యక్రమాలు నల్గొండ సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం కనగల్ మండలానికి చెందిన బుడవనపల్లి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కారింగ్ జానయ్య గౌడ్ మనతో ఉన్నారు. అన్నగారు చెప్పండి, మీకు ఈ శిక్షణ తరగతుల్లో అధికారులు మీకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? శిక్షణ తరగతులలో మా నిధులు ఎట్లా పని చేయాలి, సర్పంచ్ అంటే చేయాల్సిన పనులేంది, గ్రామానికి ఏమేమి కావాలని రోజు ఒక 2 క్లాసులు రకరకాల శిక్షణలు రకరకాల విధంగా అన్ని మంచిగానే చెప్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే సర్పంచ్లకు దానికి సరిపడా ఫండ్ కానీ, తర్వాత సర్పంచ్లది ఇక్కడ చెప్తుంటేనేమో దగ్గర 36 రకాల శాఖలు, అన్ని రకాల శాఖలు కూడా సర్పంచ్ కిందకే వస్తున్నాయి అంటున్నారు. అయితే గ్రామ సభలు పెట్టినా, గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టినా కూడా ఆ శాఖల నుంచి ఎవరు కూడా అటెండ్ అవుతలేరు. ఆ గ్రామాలలో ప్రజలకు ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, ఏమేమి గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీములు ఉంటాయి అనేది కొంచెం అడ్మినిస్ట్రేషన్ లోపం కానొస్తున్నది. కలెక్టర్ గారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన రకంగానే ఒకసారి అన్ని రకాల శాఖలకు మీటింగ్ పెట్టి, గ్రామ పంచాయతీ మీటింగ్ అయినా గ్రామ సభలు జరిగినప్పుడు అన్ని శాఖల అధికారులు అటెండ్ అయ్యేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత గవర్నమెంట్ పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులను మీరు ఎలా ఖర్చు చేయబోతున్నారు? పేపర్లలో చూసినాం కానీ గ్రామ పంచాయతీలకైతే యాడ్ కాలేదు. ఇంకా మాకు చెక్ పవర్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన కాంచి మాకు కుక్కల గోల, కోతుల బరదలు, ఊర్ల పారిశుద్ధ్యం, గతంలో అన్ని 5 ఏళ్ల కింద కొన్న ట్రాక్టర్లు కానీ, 5 ఏళ్ల కింద కొన్న ప్యాకింగ్ మిషన్లు కానీ అన్ని రిపేర్లు మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు పైసలు అయితే ఏం రాలేదు, గ్రామ పంచాయతీలలో యాడ్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము టెంపరవరీగా ఎక్కడనైనా సర్పంచులు సొంతం పైసలు పెట్టే కొన్ని ట్యాంకులు క్లీన్ చేయడం కానీ, ప్యాకింగ్ చేయడం కానీ, బీచింగ్లు కానీ అంతా సొంత నిధులు పెట్టుకున్నాము. మరి ఇంకా అలాంటిది అయితే మాకు సెక్రటరీలు మా దృష్టికి తీసుకురాలేదు. అన్నా, మీరు 3వ సారి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ గెలుపును మీరు ఏ విధంగా భావిస్తున్నారు? గెలుపు అంటే ఏ విధంగా అనేది ఏం లేదు. ప్రజలు ఉంటామంటే మా మీద బాధ్యత పెట్టినారు. ఇంకా పోయినసారి కంటే, ఫస్ట్ సారి కంటే సెకండ్ సారి ఇంకా బాగా కష్టపడ్డాం. 3వ సారి ఇంకా బాధ్యత పెట్టినారు. ఇంకా మేము శాతనైన కాడికి ప్రజలకు పనిచేయడం కొరకు మా వీలైనంత వరకు అధికారుల నుంచి ఏమేమి ప్రజలకు కావాలనేది ఒత్తిడి తీసుకొచ్చి పనిచేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. గత 3 టర్ములు మీరే పనిచేసారు కదా, ఇంకా సమస్య పరిష్కరించవలసిన సమస్య ఏముంది మీకు? సమస్యలు అంటే ఎన్నిసార్లు అయినా గ్రామాలలో కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి మా గ్రామ పంచాయతీలో. ఇప్పుడు గ్రామ పంచాయతీలకి చెప్పుకోదగ్గట్టుగా ఫండ్స్ రావు. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చినాయి మాకు కరెంటు బిల్లులు కానీ, వర్కర్ల జీతాలు కానీ, ట్రాక్టర్ ఈఎంఐలు కానీ అవన్నీ మాకు వచ్చినట్టే చూపిస్తారు. మళ్ళీ అవి నెలనాడు అకౌంట్లో పడగానే మళ్ళీ పోతూనే ఉంటాయి గవర్నమెంట్కు. మాకు పని చేయడానికి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా సమస్యలు ఉన్నాయి. మా కాడ చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించడానికి ఇంకా మా వంతు కృషి చేస్తున్నాం. ఇక్కడ శిక్షణ శిబిరంలో మీకు ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ శిబిరాలు నిర్వహించి మీకున్న అవగాహన సదస్సు నిర్వహించారు కదా, మీరు అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తారు? శిక్షణ తరగతులు ఖచ్చితంగా నూతన సర్పంచులకు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది మంచి నిర్ణయాలను ఇది ఏం లేదు. కానీ ఈ శిక్షణలో చెప్పిన విధంగా గ్రామ పంచాయతీలలో అమలు అయ్యేటట్టుగా అధికారులు దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ చెప్పినటువంటి శిక్షణ శిబిరంలో చెప్పినటువంటి విషయాలని క్షేత్రస్థాయిలో అమలు పరిస్తే గ్రామాలు చాలా అభివృద్ధి పరుస్తామని కారింగ్ జానయ్య గౌడ్ మనతో తెలుపుతున్నారు. లక్ష్మణ్తో సంపు, నల్గొండ.